ఎన్నిసార్లు చెప్పినా కొంతమందికి అయితే సిగ్గు రాదు, అదైతే వదిలేసేయండి, పక్కన పెట్టండి. ఈ మధ్య రీసెంట్గా మరీ ఎక్కువ అయిపోతున్నాయి ఈ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్కడ పడితే అక్కడ యాడ్స్, అడ్వర్టైజ్మెంట్స్ దుమ్ము లేపుతున్నారు. జొమాటోలో పని చేయండి ఇంత వస్తుంది, స్విగ్గీలో పని చేసుకోండి ఇంత వస్తుంది, ర్యాపిడో చేసుకోండి, ఊబర్ చేసుకోండి, రకరకాల యాప్స్లు వాళ్ళ ప్రమోషన్స్ చేసుకుంటున్నారు. నెలకు 30,000 అంటాడు, 50,000 అంటాడు, 60,000 అంటాడు, ఇంకోటి 1,20,000 అంటాడు. ఏది పడితే అది సొల్లు వాగడం, యూట్యూబ్లో రంగురంగుల తమ్మేళ్ళు పెట్టి అవతల వాళ్ళని మొట్ట గుడిపేసి వీళ్ళ ఇంట్లో మంచిగా బియ్యం తెచ్చుకొని ఆ బియ్యం తింటారనమాట. ఆ బియ్యం నా కొడుకులు ఒంటికి మంచిది కాదు, ఎన్నిసార్లు చెప్పినా నా కొడుకులకు అర్థం కాదు. కాకపోతే మీకు క్లియర్గా చెప్తున్నాను, నువ్వు స్విగ్గీ చేసినా, జొమాటో చేసినా, ఇంకోటి బైక్ ట్యాక్సీ చేసినా, ఏం చేసినా నీకు వచ్చేది 15-20,000. ఏదో నెలకి 40,000 వచ్చుద్ది, 50,000 వచ్చుద్ది, లక్షల వేలు వస్తున్నాయి అంటే మాత్రం ఎవడైనా చెప్తే అది మాత్రం సొల్లు, లంగ మాటలు, పచ్చి అబద్ధాలు. అవి నమ్మినాం అనుకో నీ జీవితం మడ్డ గుడిసిపోతుంది. అంతంత ఏమీ రాదు భయ్యా. అంతంత వస్తే ఎందుకబ్బా ఈ డెలివరీ చేసి డెలివరీ బాయ్స్ అంతా మాచిపోయిన గుడ్డలు, చినిగిపోయిన బనీలు వేసుకొని వీధి గెల్లి పిచ్చి కుక్కలకి ఎందుకు పని చేస్తూ ఉంటారు? క్లియరా? ఈ సాలరీ ఎంత వస్తుంది అనేది క్లియరా? 15-20,000 ఇస్తారు. ఇజ్జత్ గురించి ప్రతి ఒక్కరికి ఏం కావాలి? రెస్పెక్ట్ కావాలి. ఇందులో అసలు రెస్పెక్ట్ అనేదే లేదు నీకు, క్లియర్గా చెప్తున్నాను. హైదరాబాద్లో ఒక బిచ్చపోడికైనా రెస్పెక్ట్ ఉంటుంది, క్లియర్గా చెప్తున్నాను. ఒక అడుక్కో తినేటోనికి రెస్పెక్ట్ ఉంటుంది. ఏ బాత్రూంలో అడుక్కోవటానికి, డ్రైనేజీలు క్లీన్ చేసి వాళ్ళకి, రోడ్లు ఊడ్చేటోళ్ళకి, చెత్త తీసుకెళ్ళే వాళ్ళకి ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఉంటుంది. కానీ డెలివరీ బాయ్స్కి రెస్పెక్ట్ ఇవ్వరు. ఈ కంపెనీ వాళ్ళు ఫస్ట్ రెస్పెక్ట్ ఇవ్వరు. రెస్టారెంట్ వాడు ఎవడు అసలు ఎంత చెత్త, మొత్తం చెత్త. మీకు నాకన్నా క్లియర్గా స్పష్టంగా ఇంకెవడు చెప్పరా నాయన? అర్థమవుతుందా? ఏమీ లేదు అసలు. ఇందులో పని చేయడం వల్ల అడ్డమైన గలీజ్ రోగాలు వస్తాయి. ఇటు అంటే ఇటు పట్టేసుకుంటుంది, ఇటు అంటే ఇటు పట్టేసుకుంటుంది. అడ్డమైన గలీజ్ రోగాలు వస్తాయి. టైంకి ఫుడ్ ఉండదు, వాటర్ ఉండదు. అసలు జీవితం ఎట్లా ఉంటుంది? కుక్కలు చింపిన ఇస్తరాకు అవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ ఈ బురదలో రాకండి. ఒకవేళ వచ్చిన వాళ్ళు ఉంటే వీలైనంత తొందరలో ఈ ఫీల్డ్ని అయితే వదిలేసి మంచి పని చూసుకోండి. మీరు చదువుకున్న చదువుకి చాలా మంచి జాబ్స్ వస్తాయి. మీరు ఫ్యూచర్లో ఒక 2 అడుగులు మీరు ముందేయడానికి బాగుంటుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే వర్షం వస్తుంది. సో ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.